హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి పసుపు మొక్కలు. ఇవి 1 ఇయర్ బ్యాక్ మా తోటలో ఒక 5 మొక్కలు వేసాము. ఈరోజు అసలు అది ఎలా ఉందని తీసి చూస్తున్నాము. మీరు చూడండి అసలు పసుపు వచ్చిందా ఎలా ఉందనేది. ఇప్పుడే బయటకు తీస్తున్నాము. నేనైతే పసుపు వచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా చూడండి, వచ్చింది పసుపు. ఇప్పుడే ఒక మొక్క తీసాము. పసుపు అయితే బాగానే వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇది ఓన్గా పండించాము, ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా. నాకైతే ఒక మొక్క తీసి చూడగానే బాగానే వచ్చింది అనిపిస్తుంది. ఒక 5 మొక్కలు వేసామని చెప్పా కదా, ఇది ఎలా ఉందో చూద్దాము. చూస్తున్నారు కదా పసుపు ఎంత బాగుందో. ఇవి మా తోటలో కొంచెం ప్లేస్లో అలా నార్మల్గా ఒకసారి పెట్టేసాము. ఒక 5 మొక్కలు ఇంత పసుపు వచ్చింది. ఇది మొత్తం ఒక 10 to 15 kgs వరకు వచ్చింది. చాలా బాగుంది. ఎటువంటి కెమికల్స్ దీనికి యూజ్ చేయలేదు మేము. నాకైతే ఇలా సొంతంగా పండించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా ఈ ట్రే వరకు వచ్చేసింది మొత్తం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా తీసింది మా హస్బెండ్. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఇంత పసుపు చూసేసరికి. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓన్గా పండించుకున్న పసుపు ఇలా వచ్చేసరికి. ఇప్పుడు దీన్ని ఉడకపెట్టే ప్రాసెస్ చేస్తున్నాము. ఇది నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్, ఆ మట్టి అంతా పోవటానికి. తర్వాత ఇలా బాయిల్ చేసేసుకుంటే చాలాసేపు పట్టుద్ది దానికి. ఇదంతా ఇలా ఉడకపెట్టిన తర్వాత మనం బాగా డ్రై చేసుకోవాలి. అప్పుడు పసుపు రెడీ అవుతుంది అన్నమాట.